ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి మర్చిపోకండి. ఎవరో వాళ్ళు ప్రేమించట్లా, వీళ్ళు ప్రేమించట్లా, వాళ్ళు మాట్లాడడాని ఏదేదో మాట్లాడుతుంటాం. కానీ యేసయ్య నీతో మాట్లాడితే, యేసయ్య నిన్ను ప్రేమిస్తే ఇంకెవరితో మనకు అవసరం ఏంటండి? నువ్వు దేవుని మీదే నమ్మిక ఉంచు. దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ప్రభు నిన్ను ఎన్నుకుంటే, నిన్ను ఎవ్వరు ఏమన్నా, ప్రభు నిన్ను కోరుకుంటే, ఎంతమంది నిన్ను అడ్డుపడ్డా ఆయన నిన్ను వాడుకోక మానడు. ఎంతమంది ఎన్ని ఆటంకాలు కలిగించిన, ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన కోరుకున్న వ్యక్తిని తగిన సమయంలో హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. తప్పకుండా ఆయనకి ఇష్టమైనట్టుగా వాడుకుంటాడు. ఒక సంగతి మీకు చెప్తాను. ఇప్పుడు అహరోన్ను ఫస్ట్ యాజకునిగా ప్రభు నియమించాడు. కానీ అక్కడున్న ఆ పెద్దలందరూ భయంకరంగా మాట్లాడుతున్నారు. అహరోనుకి ఏం అనుభవం ఉంది? అహరోను యాజక ధర్మం వహించడానికి అతనికి సామర్థ్యం ఏంటి? అతను అసలు మరి కరెక్ట్ సూటబుల్ మనిషే కాదు అని ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు మోషే చాలా బాధపడి ప్రార్థిస్తే, దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, 12 మంది పెద్దల కర్రలన్నీ తీసుకొచ్చి మందసారం ముందర అన్నీ పెట్టండి. ఆ కర్ర ఎవరి కర్ర చిగురిస్తుందో, ఎవరి కర్ర నేను చిగురింపజేస్తానో అతన్ని నేను కోరుకున్నట్లుగా పెద్దలందరికీ తెలిసేటట్లు ఈ పని చేయమని చెప్తారు. 12 కర్రలు, వారి మీద ఆ కర్రల మీద పేరు రాసేసి పెట్టిన వెంటనే మరుసటి రోజు ఉదయానికల్లా వెళ్ళి చూస్తే జరిగిన సంగతి ఏంటో తెలుసా? అద్భుతంగా ఒట్టి కర్ర చిగురించి పూత పెట్టి బాదం పండ్లు కాసింది. ఎంత అద్భుతం! చూసిన వారంతా షాక్ అయిపోయారు. ఏంటి, మా కర్ర చిగురించలేదా? మా కర్ర పుష్పించలేదా? మా కర్ర కాయలు కాలేదా? అంటే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడని అందరికీ తెలియాలంటే ఒక అద్భుతం అక్కడ దేవుడు కలిగించాలి. అదేంటో తెలుసా? ఒట్టి కర్ర చిగురించడం ఏంటి? ఒట్టి కర్రకు పూత పెట్టడం ఏంటి? మామూలుగా పెద్ద మళ్ళీ చెట్లకే రోజు కాపు లేదు. అలాంటి ఒట్టి కర్రకు బాదం కాయలు కావడం ఏంటి? షాక్ అయిపోయారు. ఇప్పుడు అనుకున్నారు, దేవుడు నిజంగా ఇతన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు చర్చికి వస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఎన్నో రాళ్ళు నీ మీద కూడా వేస్తారు. కానీ భయపడకు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఆరాధించడానికి. దేవుడే నిన్ను కోరుకున్నాడు తన సన్నిధికి రావడానికి. మరి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఏ ముళ్ళు నీ పాదాల కింద పెట్టినా, ఎన్ని రాళ్ళు వేసినా అవన్నీ దేవుడు రాళ్ల వానను కూడా పూలవానగా మార్చేస్తాడు. ముళ్ళ బాటను కూడా పూల బాటగా మార్చేస్తాడు. నువ్వు దేవుని మాత్రమే నమ్ము. దేవుని పాదాలే పట్టుకో. దేవుని సన్నిధికి విడవకుండా ఆయన ఆరాధిస్తూనే ఉండు. నీ జీవితంలో కూడా అద్భుతంగా, ఫలభరితంగా నిన్ను వాడుకుంటాడు. అహరోను వాడుకున్నాడు చూడండి, అద్భుతంగా వాడుకున్నాడు. అలాగే నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. ఆయన కోరుకున్న వారందరినీ తప్పకుండా వాడుకొని వారి ద్వారా మహిమ పొందే దేవుడు. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి తప్పకుండా మనందరూ కూడా ఆయన వాడుకొనుగాక. ఆమేన్. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి, ఎవరెన్ని ఏమన్నా నీ ముఖాన్ని చూడాలి, నీ శిలువ ధ్యానమే చేయాలి, నీ అడుగుజాడల్లో నడవాలి. ఏ మాటలు తీసుకోకుండా, ఎవరు ఏది అడ్డు పెట్టినా ఆటంకాలన్నీ తొలగించే దేవుడు నీ యందు నమ్మిక ఉంచినట్లు ప్రతి బిడ్డలకు సహాయం చేయమని, వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన వారందరూ, వీడియో నచ్చితే, ఈ మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.